వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. ములుగు జిల్లా నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం మహాజాతర నిర్వహణ కోసం ట్రస్ట్ బోర్డును అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ బోర్డుకు ఇర్ప సుకన్య సునీల్ ను చైర్మన్ గా నియమించారు. అదేవిధంగా 15 మంది డైరెక్టర్లను కూడా ట్రస్ట్ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులతో ఎండోమెంట్ శాఖ అధికారి వీరస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. మేడారం మహాజాతరను మరింత పకడ్బందీగా భక్తులకు సౌకర్యవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మేడారం నుంచి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. నిన్న దాదాపుగా 6 లక్షలు దాటిపోయి 1000 కార్లు వస్తున్నాయి, 1000 ప్రైవేట్ వెహికల్స్. ఇంకా ప్రభుత్వం అంటే అందరు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఈ కులము ఆ కులము ఆ మతము ఈ మతము ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా అందరి కోరికలు తీర్చే తల్లులుగా విరాజిల్లుతున్నారు. కాబట్టి అందరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఆ తల్లుల కీర్తి ప్రతిష్ట పెంపొందించే విధంగా మనం అందరం సేవకులుగా పనిచేయాలని కూడా ఇక్కడ వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ఇంతమంది పెద్దలకు, ప్రతినిధులకు, నా తోటి సోదరులకు, మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకప్పుడు 9 మందే ఉండేది ఈ మండలి, ఇప్పుడు 15 మందికి వచ్చింది. 14+1 ప్లస్ నేను ఒక్కరిని, 14 ధర్మకర్తలు, నేను అధర్మకర్తని. అదే ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ఇప్పటి నుండి పదవి పూర్తయ్యేసేపు సక్రమంగా నిర్వహిస్తానని మీ అందరి ముందు అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ అమ్మవారిని ఎల్లకాలం చూస్తానని కోరుతున్నాను. నేను శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం మేడారం గ్రామం తాడువాయి మండలం ములుగు జిల్లానకు ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు పదవి స్వీకరించుచు దేవుని ఎదుట ప్రమాణము చేసి చెప్పినది ఏమనగా, పై దేవస్థానం యొక్క సంక్షేమము కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతముగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధార్మిక ధర్మ మత సంస్థల దేవాదాయ శాఖ చట్టం 30/87 జారీ చేసిన నియమాలను ఉత్తర్వులను గౌరవించదను. జై సమ్మక్క.